సార్, ప్లీజ్ సార్, మా మావయ్యకి బెయిల్ ఇప్పించండి. నిజంగా కెమెరా ఉంది సార్, అది మీకు తప్పకుండా నేను సమర్పిస్తాను. ఇలా నోటి మాటలతో బ్రతిలాడటంతోనే కోర్టు ఏకీభవించలేదమ్మా. సరే సార్, రత్నం ఇచ్చిన వాంగ్మూలంతోనే మా మావయ్యని అరెస్ట్ చేశారు కదా, మరి మా మావయ్య రత్నాన్ని కలిసినట్టుగా గాని డబ్బులు ఇచ్చినట్టుగా గాని ఏమైనా ఆధారాలు సేకరించారా సార్? కనీసం మా మావయ్య రత్నానికి ఒక ఫోన్ కాల్ అయినా చేసినట్టుగా మీరు నిరూపించగలరా? దానికే కదా యువర్ ఆనర్ కృష్ణప్రసాద్ ని మేము జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలంటుంది. ఏం మాట్లాడుతున్నారు పీపీ గారు? ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాం? టెక్నాలజీ ఇంత డెవలప్ అయి కూడా ఆ హంతకురాల్ని కృష్ణప్రసాద్ కలిశాడో లేదో, కనీసం ఫోన్లో అయినా మాట్లాడాడో లేదో తెలుసుకోలేకపోయారా? పోలీస్ తరపున ఈ కేసు ఎవరు డీల్ చేస్తున్నారు? నేనే సార్, ఎస్పీ సూర్య. సరే, ఆ అమ్మాయి అడుగుతున్న ఆధారాలు సేకరించారా? లేదు సార్, అదే ప్రయత్నంలో ఉన్నాం. ఇంత చిన్న సాక్ష్యం కూడా సేకరించకుండా జ్యుడిషియల్ కస్టడీ ఎలా తీసుకుంటారు? అవన్నీ త్వరలోనే సబ్మిట్ చేస్తాం సార్. కస్టడీ విషయంలో మా వినతిని ఆమోదిస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. కూర్చోండి. పీపీ గారు, ఇంకా మీరేమైనా చెప్పాల్సింది ఉందా? లేదు యువర్ ఆనర్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే యువర్ ఆనర్, తన కన్న తల్లినే చంపిన ముద్దాయి కోసం ఈ అమ్మాయి ఎందుకింత పట్టుబడుతోందో నాకైతే అర్థం కావడం లేదు. చంపింది మా మావయ్య కాదు అపూర్వ అని చెప్తుంటే మీకెందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మని చంపడం వల్ల అపూర్వ గారికి వచ్చే లాభం ఏంటి? ఎందుకు లేదు సార్, బోల్డ్ అంత లాభం ఉంది. అల్లుడు గారు, కోర్టులో ఏమైంది? ఆ కేపీకి బెయిల్ వచ్చింది. అలా ఎలా వచ్చింది అల్లుడు గారు? మర్డర్ చేసిన వాడు జైల్లో కదా ఉండాలి, బయటకు ఎలా తిరుగుతాడు? కళ్లతో ఏ సాక్ష్యం చూడకుండా నీకులాగా చెవులతోనే వినేసి ఆ జడ్జి గారు నమ్మకపోవడం వల్ల మా నాన్నకి బెయిల్ వచ్చింది. ఏంట్రా నోరు లేస్తోంది? ఏం లేదు మావయ్య, బెయిల్ ఎలా వచ్చిందో గోరింటాకు పెన్నికి చెప్తున్నాను అంతే. నేను చెప్తున్నాను కదా, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? తప్పు చేసిన వాడు తండ్రైనా సరే క్షమించకూడదు. జడ్జికి అనుమానం ఉండొచ్చు, నాకెలాంటి అనుమానం లేదురా. నా శోభను చంపింది మీ నాన్ననే. అయినా ఆ జడ్జ్ తనంతట తాను బెయిల్ ఇవ్వలేదురా. నా దగ్గర ఏడ్చినట్టే భూమి ఆ జడ్జి దగ్గర ఏడిస్తే ఆయన కరిగిపోయి బెయిల్ ఇచ్చాడు. చెప్పు, ఎవరు మా అన్నయ్యని చంపమని చెప్పారు? ఈ కేపీ గాడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? మీరు మాట్లాడుతుండండి బావా, మన ఆడిటర్ కాల్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం. చూడు, లేనిపోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి నాన్ సెన్స్ క్రియేట్ చేయకో. ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఏం చేస్తానో నాకే తెలీదు. అలాగే అన్నయ్య, అలాగే. నేను చెప్తాను అన్నయ్య, నేను చెప్తాను. చెప్పు వాడికి. అలాగే అన్నయ్య. వెళ్ళండి.
ఏంటి చెర్రీ, అనవసరమైన విషయాలు ఇలా తలదూర్చి లేనిపోని మాటలన్నీ పడుతున్నావు. ఆయన తిట్టడం, నువ్వు మాటలు పట్టడం, నీకు ఇది బాగా అలవాటైపోయిందే. పొగరు. ఏంటమ్మా ఇది? నువ్వు ఊరుకో చెర్రీ, వాళ్ళ గురించి తెలిసిందే కదా. కొన్ని రోజులు కామ్గా ఉండు. నువ్వురా, పైకెళ్దాం. ఏంటి కేపీ? అపూర్వ, నీతో మాట్లాడాలి. లొకేషన్ షేర్ చేస్తాను, రా. నేనెందుకు రావాలి? నీతో ఏం మాట్లాడాలి?